యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటవి? అఖిల్ ఎక్కడమ్మా? ఏమైంది అభి? ఏమైందండి? ఏం జరిగింది అభి? అఖిల్ ఎందుకు ఆంటీ బావగారు అరుస్తున్నారు? మళ్ళీ అఖిల్ ఏదో చేసినట్టున్నాడే. ఏంటి అఖిల్ నువ్వు చేసిన పని? అఖిలేం చేశాడబి? ఒంటి మీద స్పృహ ఉండే చేశావా, ఒళ్ళు తెలియని స్థితిలో చేశావా? అడుగుతుంటే మాట్లాడవే, స్పీక్ అవుట్. ఆలోచించే చేశానన్నయ్య. ఏం చేశావు అఖిల్? ఇన్నాళ్ళు మనం ముగ్గురం కలిసి ఈవెంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఒక్కడవే సొంతంగా ఈవెంట్ చేయడం ఏంటి? అది కూడా నేను రిజెక్ట్ చేసిన దివాకర్ ఈవెంట్ని నువ్వు ఒప్పుకోవడం ఏంటి? అడ్వాన్స్ కూడా తీసుకున్నావంట. అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ధైర్యం కాదన్నయ్య, అలాంటి పరిస్థితి వచ్చింది. ఏంటా పరిస్థితి? నేను కూడా మీలా ఎదగాలనుకుంటున్నాను, సొంతంగా సంపాదించాలనుకుంటున్నాను. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళని మీ కింద నేను వోకర్గా పనిచేయాలి? నాకు పెళ్ళయింది, రేపు పిల్లలు పుట్టబోతున్నారు, ఖర్చులు వస్తాయి. ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి నేను చేయి చాచి అడగలేను కదా, అందరి ముందు అవమానపడలేను కదా. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? అన్నయ్య నిన్ను ఎప్పుడు అవమానించాడు? మొన్న జరిగిందేంటొదినా? పాపం ఇది కడుపుతో ఉండి ఏదో కావాలని అడిగింది. వాడు బీరువాలో డబ్బులు తీసుకున్నప్పుడు
అభి ఎన్నెన్ని మాటలన్నాడు. అది మనసులో పెట్టుకుని ఇలా చేసావు అఖిల్. లేదు, మళ్ళీ అలాంటి పరిస్థితి నాకు రాకూడదు అనుకున్నాను. మీరు ఇన్నాళ్ళు నన్ను వర్కర్గా చూస్తున్నారు తప్పితే నా టాలెంట్ని గుర్తించట్లేదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు. రే అఖిల్, అందుకు నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు సొంతంగా ఈవెంట్ చేయలేవురా. అవకాశం ఇస్తేనే కదా నేను చేస్తానో చేయనో తెలిసేది. ఎన్నడూ లేంది అభిని ఎదిరించి మాట్లాడుతున్నావేంటి అఖిల్? అన్నయ్యని ఎదిరించట్లేదు వదినా, నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నాను. నేను ఎవరిని అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నా సంపాదన ఏంటి అని అడిగితే నా దగ్గర పైసా లేదు. ఏం కావాలన్నా చేయి చాచి అడగడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకే అన్నింటికీ సమాధానం ఈ ఈవెంట్ చేయాలనుకున్నాను. నువ్వు ఏం నేర్చుకున్నావని ఈవెంట్ చేస్తున్నావు అఖిల్? మొన్న మీరే కదా అన్నారన్నయ్య, ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ నేర్పించరని, అన్నీ చూసి తెలుసుకోవాలని. తెలుసుకుంటున్నాను. అయ్యో, తెలియకుండా దిగితే నష్టపోతావు అఖిల్. ఇట్స్ ఎ రిస్క్. మీరు అన్ని లాభాలే తీసుకొచ్చారా? నష్టాలు కూడా వచ్చాయి కదా. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అఖిల్. ఆవేశంలో మాట్లాడుతున్నావు. మీ భాస్కర్ అన్నయ్యకి సొంతగా ఈవెంట్ చేయడానికి చాలా టైం పట్టింది. అందుకే మీ కూతురికి పెళ్లి చేయాలంటే ఆలోచిస్తున్నారు వదినా. భాస్కర్ అన్నయ్యకి సొంత సంపాదన లేదు కాబట్టి మీరు ఆగుతున్నారు. మీ పరిస్థితి నాకు నా పిల్లలకి రావాలా చెప్పండి? రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఏది అడిగినా నేను అన్నయ్యల ముందు చేయి జాచాలా? ప్రతిదీ అడుక్కోవాలా? నేను ఒక చేతకాని వాళ్ళ అసమర్థుల్లా నా పిల్లల ముందు మిగిలిపోవాలా? మాటలు పడుతూ అవమానాలు భరిస్తూ బ్రతకాలా? దానికన్నా చావడమే బెటర్. అవునమ్మా, ఇప్పటికే ఒక అసమర్థ భర్తలా హారిక ముందు తలదించుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద జాబులు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. నేనే ₹1 శాలరీ లేకుండా ఉన్నాను. చాలా గిల్టీగా ఉందమ్మా. నాకు డబ్బులు కావాలి. నేనంటూ ఒక స్థాయికి రావాలి. నా భార్య, పుట్టబోయే పిల్లల ముందు నేను తలెత్తుకుని తిరగాలి. అప్పుడే అందరూ నన్ను గౌరవిస్తారు. వాడు సొంతంగా ఎదగాలి అనుకుంటున్నాడు.
అదేం తప్పు కాదు కదా వదినా. పాపం ఎన్నాళ్ళని వాడు పనోళ్ళ ఉంటాడు. అఖిల్ ఎదగాలనుకోవడంలో తప్పు లేదు అత్తయ్య, కానీ ఇది వ్యాపారం. తప్పటడుగులు వేస్తే తీవ్రంగా నష్టపోతాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా నేనే బాధ్యునన్నయ్య. ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోలేవు అఖిల్. అర్థం చేసుకో, మనం ఇచ్చిన కొటేషన్కి, దివాకర్ గారు ఇస్తానన్న బడ్జెట్కి అస్సలు పొంతం లేదు. ఆ బడ్జెట్లో ఈవెంట్ చేయడం ఇంపాసిబుల్. అందుకే నేను రిజెక్ట్ చేశాను. నీకు అంతగా కావాలంటే నేను ఇంకొక ఈవెంట్ ఇప్పిస్తాను. ఇది వదిలే, ఆ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చారా? సారీ అన్నయ్య, నేను మాటిచ్చాను ఈ ఈవెంట్ చేస్తాను అని. మీ అన్నయ్య ఎంతగా చెప్తున్నారు కదా అఖిల్, వదిలేయచ్చు కదా. ఒరే అఖిల్, ఒకసారి అభి చెప్పేది వినరా. నా పరిస్థితి ఏంటో మీకు చెప్పాను వదినా. అంతకు మించి చెప్పలేను. ఇది చేయడం నాకు చాలా అవసరం. అన్నయ్య, నీకు ఇంకొక ఈవెంట్ ఇప్పిస్తానంటున్నాడు కదా అఖిల్. ఒకరి దయా దాక్షిణ్యాలు నాకక్కర్లేదమ్మా. ఎంగిలి మెతుకులకు ఆశపడదలుచుకోలేదు. నువ్వేనా అఖిల్ ఇలా మాట్లాడుతున్నది? అభిని పరాయివాడనుకుంటున్నావా? సంపాదించే బాధ్యత లేనివాడికి ఖర్చు పెట్టే హక్కు లేదని అన్నయ్య అన్నాడు వదినా. ఎవరి మీద ఆధారపడకుండా నేను సొంతంగా సంపాదించి చూపించాలనుకుంటున్నాను. ఏం జరిగినా సరే పూర్తి బాధ్యత నేనే. ఇంకొక్కసారి ఆలోచించు అఖిల్. అభి ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా నా మంచికేనమ్మా. నా మాట నేను తప్ప నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. మీరు ఇన్నాళ్ళు నన్ను వర్కర్గా చూస్తున్నారు తప్పితే నా టాలెంట్ని గుర్తించట్లేదు. రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఏదడిగినా నేను అన్నయ్యల ముందు చేయి జాచాలా? మాటలు పడుతూ అవమానాలు భరిస్తూ బ్రతకాలా? దానికన్నా చావడమే బెటర్.
సారీ అన్నయ్య, నేను మాట ఇచ్చాను ఈ ఈవెంట్ చేస్తాను అని. ఏవండి, అఖిల్ మాటలకి ఫీల్ అవుతున్నారా? వాడు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదండి. ఫస్ట్ టైం నన్ను ఎదిరించి మాట్లాడాడు. సడన్గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. అవి మనసులో నుంచి వచ్చిన మాటలు కాదండి. అసలు ఆ గొంతు అఖిల్ది కాదు. మొన్న 50,000 విషయంలో అఖిల్ హర్ట్ అయ్యాడంటారా? అది మాత్రమే కాదండి, మీకు విషయం చెప్పాలి. హారిక వాళ్ళమ్మ చాముండేశ్వరి పిన్ని కలిసి ఎప్పటినుంచో అఖిల్తో సొంత బిజినెస్ పెట్టించాలని చూస్తున్నారు. అఖిల్ వాళ్ళ మాటలు వినలేదు. నేను, పావని అక్క హారికకి నచ్చజెప్తూ వచ్చాము. కానీ సుమంగళి పిన్ని, హారిక అఖిల్ని సొంత బిజినెస్ పెట్టమని బలవంతం పెడుతున్నారు. దాంతో మొన్నటి 50,000 ఇష్యూ వాళ్ళకి కలిసొచ్చినట్టుంది. అఖిల్కి ఉన్నవి లేనివి చెప్పారేమో. వాళ్ళ మాటలు విని వాడలా బిహేవ్ చేయడం ఏంటండి? వాళ్ళు చెప్తే మాత్రం వీడు ఆలోచించాలి కదా. ఇంతకాలం అఖిల్ అదే పనిచేశాడండి. వాళ్ళేం చెప్పినా వినలేదు. ఇప్పుడు తొందరపడుతున్నాడు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. తను ముందుకు వెళ్తానంటే మనవెందుకు వెనక్కి లాగటం? వాడు ఎదుగుతాడంటే అది నాకు సంతోషం కదండి. అఖిల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని నాకు ఉంటుంది. ఇప్పుడు భాస్కర్ అన్నయ్య నేను కలిసి అఖిల్కి నచ్చజెప్తాము, పరిస్థితి వివరిస్తాము. ఏం వివరిస్తారో ఏంటో. వాడు ఏదో అనుకుని ఇంకేదో చేస్తున్నాడు. కావాలంటే వాడికి మంచి ఈవెంట్ ఇప్పించి వెనకుండి సక్సెస్ చేద్దాం. లాభాలన్నీ వాడికే ఇద్దాం. అఖిల్ మీకు తమ్ముడు అయితే నాకు మరిది, మన బన్నీతో సమానం. అఖిల్ చిక్కుల్లో పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అవసరమైతే హారికని, సుమంగళి పిండి గారిని తిట్టైనా సరే అఖిల్ మనసు మారుస్తాను.
ఆఖరణ పుట్టాడని, చిన్నవాడని వాడికి ఎప్పుడు మేము పెద్దగా పనులు కూడా చెప్పలేదండి. వాడికి పెళ్ళైనా పిల్లలు పుట్టినా నాకింకా నా చిన్న తమ్ముడే. వాడు బాధపడితే నేను చూడలేనండి. తెలుసండి. ఇకపై అఖిల్ బాధ్యత నాది. నేను చూసుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ.